తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒడిశాలో ఉన్న రెడ్ మార్డ్ అనే ప్రదేశం చూడడం కోసం నేను మా దోస్తులు కలిసి వెళ్తున్నాం. మంచు కూడా బాగా ఎక్కువ కురుస్తుంది, అలాగే రోడ్ ఏం కనిపిస్తలేదు, చలి దోల తీరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం టైం 4:30 అయింది. అక్కడ వెళ్ళేసరికి 10:30 అవ్వచ్చు మేబీ. చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఛానల్. ఓకే, ఓ నాయనా, ఏంది ఇది? హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి. బాబో, చూడడానికి చాలా బాగుంది. మంచుతో కూడి ఉన్న చెట్లు చాలా బాగుంది, కానీ మాకు చలి మాత్రం చాలా దొబ్బుతుంది. అవునా, నిజమా? మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. ప్రదేశం కూడా చాలా బాగుంది మామ. రీల్స్, ఫోటో షూట్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మతి తప్పి కుర్రాలే మంచాన పట్టారి. జస్ట్ చిల్ మామ, అంతే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ప్రకృతి ఇంత అందంగా ఉంటే ఏ మనిషిగా ఆకర్షించదు మామ? ఏ మనిషికైనా ఆకర్షిస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అందుకనేగా ప్రకృతి చాలా అందమైనది, చావు చాలా మృదువైనది అంటారు. అంతేగా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి మామ. వే టు రెడ్ మార్డ్ అని బోర్డు ఉందా, చూసి వెళ్ళిపోవడమే. రోడ్లు అస్సలు బాగాలేదు మామ, చూసి రండి జాగ్రత్తగా. చూపిస్తాను చూడండి ఎలా ఉంది డస్ట్. మొత్తానికి దగ్గర వచ్చేసాం, గంజర చూసి రండి. రోడ్లు ఏం అస్సలు బాగాలేదు. ఇలా పైకి వెళ్ళామనుకో, రైట్ సైడ్ ఒక తార్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ కూడా బాగోదు. అటువైపు టేక్ తీసుకోండి, చూపిస్తాను. ఇలాగా రైట్ సైడ్నే ఉంటుంది, ఇదిగో ఇదే రోడ్డు. ఇలాగ వెళ్ళిపోవడమే. బాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు రెడ్ మార్డ్ అనే వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. రెడ్ మార్డ్ ఏరియా దగ్గరకు వచ్చేసాం మామ. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి, చూపిస్తా. అది అక్కడ కనిపిస్తుందా, అదే మధ్యలో చెరువు మొత్తం ఎర్రగా ఉంటుంది, కానీ మిమ్మల్ని ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది, మీ కళ్ళని ఆకర్షించేస్తుంది, అంత బాగుంటుంది. మొత్తానికి రెడ్ మార్డ్ వచ్చేసాం మామ. ఫస్ట్ మనం చెరువు చూద్దాం. చెరువు మొత్తం ఇలా ఎర్రగా నిండి ఉంటుంది మామ, మిమ్మల్ని ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. నిజంగానే చెరువు ఇలా కూడా ఉంటుందా? నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాగ ఎర్రగా ఉండే చెరువు. మనం దేవర మూవీలో చూస్తాంగా ఎర్ర సముద్రం, కానీ ఇక్కడ నిజంగానే ఎర్ర చెరువు ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా, ఎందుకంటే వాటర్ని ముట్టుకోదు, అది కెమికల్స్ కలిసి ఉంటుంది. కొన్ని కెమికల్స్ ద్వారా అలా ఎర్రగా కనిపిస్తుంటుంది. ఆ కెమికల్స్ మొత్తం అందులోనే పడుతుందో, వాటర్లో మిక్స్ అవుతుంటుంది. జాగ్రత్తగా ఫొటోస్, రీల్స్ తీసుకుంటే జాగ్రత్తగా, మళ్ళీ కంగారు పడిపోయి అటు ఇటు గుద్దులాట పడిపోవద్దు, జాగ్రత్త. మధ్యలో బ్రిడ్జి మామ. బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ నుండి ఇలా సిమెంట్ కలర్లో ఉంటుంది, అదే బ్రిడ్జికి రైట్ సైడ్ నుండి ఇలాగ ఎర్రగా ఉంటుంది, ఎర్ర చెరువు. ఈ మధ్య కాలం నుంచి మామ ఇది డెవలప్ అవుతుంది, అందుకని గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ రూట్ చూపించేది అనమాట. రెడ్ మార్డ్ అని కొట్టినా సరే మీకు రూట్ చూపించేది, మనం ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం చెరువు చూసాం కదా, ఇప్పుడు మనం రెడ్ మార్డ్ డస్ట్ ఏరియా చూద్దాం. ఇదే రెడ్ మార్డ్ డస్ట్ ఏరియా, మొత్తం డస్టే ఉంటుంది, కానీ మీకు దగ్గరికి జూమ్ చేసి చూస్తే మొత్తం రాళ్ళలో కనిపిస్తుంది. మొత్తం ఎడారిలో ఉంది మామ. మనం ఇంతకుముందు కొండ పక్కన ఉండే, ఇప్పుడు ఇటువైపు ఉన్నాయి. ఇది మొత్తం డస్టే, చూడండి డస్ట్ ఎలా ఎగురుతుందో. ఇదిగో, నాకు తెలిసి ఫ్యూచర్లో ఇది ఎఫెక్ట్ చూపించవచ్చు మామ, ఎందుకంటే ఇది మొత్తం ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి. ఇప్పుడు కాకపోయినా ముందు అమ్మ, ఇది రావడానికి ఎన్ని తిప్పలు తిరిగి రోడ్లు ఏం బాగాలేదు. చూపిస్తాగండి, చెట్టు లేదు, చేమ లేదు, ఏం లేవు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. మొత్తం ఎడారిలా ఉంది ఇదంతా. రెడ్ మార్డ్ ఇన్ ఒడిశా, ఒకసారి విజిట్ చేయండి. ఏట్రా ఇది తవ్వేస్తున్నారు పైప్ మనకి కింద పెట్టలే. హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక ఎర్ర సముద్రం చూపిస్తా, సినిమాల్లో చూసినట్టు కాదు, రియల్గా చూపిస్తా. ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రం కాదు, ఎర్రటి చెరువు చూపిస్తా. మొత్తం వాటర్ ఏటి అంతా ఎర్రగా ఉంటుంది, ఒక అద్భుతం, మీ కళ్ళని ఆకర్షించేస్తుంది. అలాంటి వీడియో చూపిస్తా, సినిమాల్లో చూసినట్టు కాదు, రియల్గా చూపిస్తా. రియాలిటీగా నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చూపించలేదు కదరా, మనం చూపిస్తాం. ఓకేనా? చూడండి, చూస్తూనే ఉండండి.
ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్. ఇదే మామ రెడ్ మార్ట్ డస్ట్ ఏరియా, అటువైపు ఎర్రగా ఇటువైపు తెల్లగా. దగ్గర నుండి చూపిస్తాను. ఎక్కువసేపు కూడా ఉండడం మంచిది కాదు, ఎందుకంటే ఇది మొత్తం ఫ్యాక్టరీ నుంచి వస్తున్న డస్ట్ కావున చూసి వెళ్ళిపోవడం మంచిది. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకో. దారా నువ్వు ఏడ్రా దాక్కొని పోతున్నావు? అదిగో వెనకాల ఉన్న అదే రెడ్ మోడ్ ఎర్ర సముద్రం. మొత్తం వాటర్ తడవకుండా ముందు ఇలాగ ఉంటుంది. వాటర్ తడిచింది అనుకో, ఇదిగో ఇలాగా. ఆగండి మీకు దగ్గర నుండి చూపిస్తా. వాటర్ తడవక ముందు ఇలా తెల్లగా మామ, తడిచాక ఇలాగ ఎర్రగా. వర్షాకాలం అయితే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం వాటర్ తడుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఈ పైపు కనిపిస్తుంది, ఆ పైపు నుండే డస్ట్ పడుతుంటుంది, అంతా వాటర్ అది మిక్స్ అయి పడుతూ ఉంటుంది. కానీ రోడ్లు కూడా ఏం బాగాలేవు. మట్టి రోడ్డు వైపు వస్తే, ఇటువైపు వస్తే ఇది చూడొచ్చు. ఆ రోడ్ టన్నల్ వైపు నుండి వెళ్తే ఏం కనిపించదు, ఎందుకంటే ఆ రోడ్ అలాగే వెళ్ళిపోద్ది. మామ అప్పుడప్పుడు ఇలాంటి సుడిగాలు వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోగలం. మొత్తానికి రెడ్ మార్ట్ ఏరియా చూపించేసాను. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్, ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా?